అంతిమ దైవ గ్రంథం ఖుర్ఆన్ 16 అన్-నహల్ సూరా తేనెటీగలు. అనంత కరుణామయుడు అపార కృపాసుడైన అల్లాహ్ పేరుతో. 16 అన్-నహల్ రుబమా. 16 అన్-నహల్ తేనెటీగలు సూరా. పరిచయం. ఈ సూర మక్కా కాలానికి చెందినది. ఇస్లామీయ విశ్వాసాలు, దేవుని ఆధిపత్యం, దైవ వచనాల అవతరణ, మృతులను మళ్ళీ లేపడం మొదలైన వాటిని ఈ సూర నొక్కి చెప్పింది. ఈ సూరాలోని 68వ ఆయతులో తేనెటీగల ప్రస్తావన ఉంది. ఆ పేరునే దీనికి పెట్టడం జరిగింది. మానవాళికి దేవుని అనుగ్రహాలను ఈ సూర వివరించింది. తేనెటీగ ఒక తెలివైన కీటకం. దేవుని ప్రేరణతో అది పనిచేస్తుంది. సృష్టించే అల్లా సామర్థ్యాన్ని తేనెటీగ చాటి చెబుతుంది. ఇది సృష్టించే స్వచ్ఛమైన తేనె అల్లాహ్ మానవాళికి అనుగ్రహించిన మేళ్లలో ఒకటి. తేనెలో మానవాళికి స్వస్థత దాగి ఉంది. అల్లాహ్ సృజనాత్మక శక్తి గురించి వివరాలు ఈ సూరా మనకు అందిస్తుంది. అల్లాహ్ ఒక్కడే అని అర్థం చేసుకోవడానికి ఈ వివరాలు తోడ్పడతాయి. ఆయన సర్వశక్తి సంపన్నుడని, ఒకే ఒక్కడని చాటి చెప్పే వివరాలివి. మనిషి బహిరంగంగా వ్యతిరేకతకు పాల్పడుతున్నప్పటికీ ఆలోచించేవారికి, తమ బుద్ధి వివేకాలను ఉపయోగించేవారికి అల్లా సృజనాత్మక శక్తి సామర్థ్యాలను చాటి చెప్పే ఈ వివరాలు స్పష్టమైన నిదర్శనాలని, వారు వీటిని తమ హృదయాల్లో ప్రతిష్ఠించుకుంటారని, అల్లాహ్ పట్ల కృతజ్ఞతలు చూపుతారని, అల్లాహ్ అనుగ్రహాలను గుర్తించడానికి నిరాకరించడం చేయరని వివరించింది. ఈ సూర విగ్రహారాధన ఆచారాలను, విశ్వాసాలను ఖండిస్తుంది. మక్కాలోని విగ్రహారాధక అరబ్బులను ఉద్దేశించి వారు ఆరాధిస్తున్నవి వారు తమ సొంత చేతులతో తయారు చేసుకున్నవేనని తెలిపింది. నిర్జీవమైన ఈ శిలా ప్రతిమలు లేదా కలపతో చేసిన బొమ్మలను ఎలా ఆరాధిస్తున్నారని ప్రశ్నించింది. వారు మాట వినని జనమని, పరలోకంలో అపజయం పాలయ్యే జనమని తేల్చి చెప్పింది. ఈ సందర్భంగా అజ్ఞాన కాలంలోని అనాచారాలను, ఆడ శిశువులను సజీవంగా పాతిపెట్టే దురాచారాలను తీవ్రంగా ఖండించడం జరిగింది. అల్లాహ్ అనుగ్రహాలను, ఆయన చేసిన మేళ్లను నిర్లక్ష్యం చేస్తే దేవుని ఆగ్రహం విరుచుకుపడుతుందని గట్టిగా హెచ్చరించడం జరిగింది. ఇబ్రాహీం ప్రవక్త అలైహిస్సలాంను ఇక్కడ విధేయతకు, కృతజ్ఞతకు నమూనాగా చూపించడం జరిగింది. ప్రజలను ఇస్లాం వైపునకు వివేకముతో మృదువుగా ఆహ్వానించాలని ఇక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు చెప్పడం జరిగింది. స్థిర చిత్తంతో పనిచేయాలని, అవిశ్వాసుల కుట్రలను చూసి నిరాశ చెందరాదని బోధించడం జరిగింది. సూరతుల్ అన్-నహల్ 16 అన్-నహల్ సూరా. అవతరణ మక్కా. ఆయతులు 128. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో. ఆయత్ నంబర్ 1. అతా అమ్రుల్లాహి ఫలా తస్తఅజిలూహ్ సుబ్హానహు వ తఆలా అమ్మా యుష్రికూన్. ఆయత్ నంబర్ 1. అల్లాహ్ ఆజ్ఞ వచ్చేసింది కనుక దానికోసం తొందర పెట్టకండి. ఆయన పరమ పవిత్రుడు, వీరు కల్పించే భాగస్వామ్యాల నుండి ఆయన పవిత్రుడు, ఉన్నతుడు. 1. ఏ ప్రళయం చాలా దూరాన ఉందని మీరు అనుకుంటున్నారో అది చాలా సమీపంలోనే ఉంది. దానికోసం తొందర పెట్టకండి అని దీనికి ఒక అర్థం. లేదా ముష్రికులు తొందరపడుతున్న ఆ శిక్ష చాలా దగ్గరలోనే ఉంది అని భావం. ప్రళయం లేక ఆ శిక్ష సంభవించడం నిశ్చయం గనుక రాబోతుంది అని చెప్పకుండా వచ్చేసింది అని భూతకాలంలో చెప్పడం జరిగింది. ఆయత్ నంబర్ 2. ينزل الملائكة بالروح من أمره على من يشاء من عباده أن أنذروا أنه لا إله إلا أنا فاتقون.
ఆయత్ నంబర్ 2. నేను తప్ప వేరే ఆరాధ్య దైవం లేడు కనుక మీరు నాకు భయపడండి అని ప్రజలను హెచ్చరించడానికి ఆయనే దూతలకు తన వహీని ఇచ్చి తన ఆదేశానుసారం దాన్ని తన దాసులలో తాను కోరిన వారిపై అవతరింపజేస్తాడు. 2. ఈ ఆయతులో రూహ్ అంటే వహీ, దైవవాణి అని భావం. ఉదాహరణకు మరో ఆయతును కూడా చూడండి. ఓ ప్రవక్త, ఇదే విధంగా మేము నీ వైపు మా ఆజ్ఞతో సందేశాన్ని పంపాము. ఇంతకుముందు నీకు గ్రంథం అంటే ఏమిటో, విశ్వాసం అంటే ఏమిటో తెలియదు. షూరా 52. ఆయత్ నంబర్ 3. తాను కోరిన దాసులు అంటే ప్రవక్తలన్నమాట. తన సందేశాన్ని ఎవరికి పంపాలో అల్లాహకు బాగా తెలుసు. అల్ అనామ్ 124. ఆయన తన దాసుల్లో తాను కోరిన వారిపై తన ఆదేశానుసారం వహీని అవతరింపజేస్తాడు. మోమిన్ 15. ఆయత్ నంబర్ 3. خلق السماوات والأرض بالحق تعالى عما يشركون. ఆయత్ నంబర్ 3. ఆయన ఆకాశాలను భూమిని సత్యబద్ధంగా సృష్టించాడు. వారు కల్పించే భాగస్వాములకు షిర్కుకు ఆయన అతీతుడు, ఉన్నతుడు. 4. అంటే దేవుడు ఈ భూమి ఆకాశాలను నిరర్ధకంగా ఆషామాషిగా పుట్టించలేదు. దీని వెనుక ఒక గొప్ప ఆశయం ఉంది. ఆ ఆశయం ఏమిటంటే మంచి చేసిన వారికి మంచి ప్రతిఫలం ఇవ్వటం, చెడు చేసిన వారికి తగిన శిక్ష విధించటం. ఆయత్ నంబర్ 4. خلق الإنسان من نطفة فإذا هو خصيم مبين. ఆయత్ నంబర్ 4. ఆయన మనిషిని వీర్యపు బొట్టుతో సృష్టించాడు, కానీ వాడు పచ్చి తగవుల మారిగా తయారయ్యాడు. 5. అంటే అత్యంత అల్పమైన ఒక జిగటు పదార్థం పురుషుని నుంచి వెలువడుతుంది. రేతస్సుగా వీర్యంగా వెలువడే దీని కణం స్త్రీ గర్భాశయంలోకి వెళ్ళి వివిధ దశలను అధిగమించి ఒక సంపూర్ణ మానవాకారంగా మారుతుంది. తరువాత అల్లాహ్ అందులో ప్రాణం పోస్తాడు. తరువాత దాన్ని మాతృగర్భంలో నుంచి తీసి ప్రపంచంలో ప్రవేశపెడతాడు. ఈ ప్రపంచంలోనే అతడు పెరిగి పెద్దవాడవుతాడు. కానీ అతను ఒకప్పటి తన హీనస్థితి మరచిపోయి తనకు ఈ ఉన్నతిని ప్రసాదించిన ప్రభువు విషయంలోనే పేచీలు పెడతాడు. నిజ ప్రభువుకు ఇతరులను సాటి కల్పిస్తాడు. ఆయత్ నంబర్ 5. والأنعام خلقها لكم فيها دفء ومنافع ومنها تأكلون. ఆయత్ నంబర్ 5. ఆయనే పశువులను సృష్టించాడు. వాటిలో మీ కొరకు వేడినిచ్చే దుస్తులు, ఇతరత్రా ఎన్నో ప్రయోజనాలున్నాయి. మరికొన్ని పశువులు మీకు ఆహారంగా కూడా ఉపయోగపడతాయి. 6. దేవుడు తాను చేసిన మరో మేలును ఈ ఆయతులో జ్ఞాపకం చేశాడు. ఆయనే చతుష్పాదాలను, ఆవులు, గేదెలు, మేకలు, ఒంటెలు తదితర పశువులను పుట్టించాడు. వాటి చర్మాలు, వెంట్రుకలు మీకు ఉపయోగపడుతున్నాయి. వాటి పాలు మీకు ఆహారంగా ఉపయోగపడుతుంది. వాహనంగా మీరు వాటిని ఉపయోగిస్తారు. వాటి ద్వారా వ్యవసాయం చేస్తారు. మరికొన్ని పశువుల మాంసాన్ని కూడా మీరు తింటారు. ఆయత్ నంబర్ 6. ولكم فيها جمال حين تريحون وحين تسرحون. ఆయత్ నంబర్ 6. మీరు వాటిని మేపుకొని రావటములోనూ మేపటానికి తోలుకుపోవటములోనూ అందం, కళ ఉట్టిపడుతూ ఉంటుంది. 7. పొలాలకు, పచ్చిక మైదానాలకు పశువులను తోలుకుపోవడంలోనూ మేపుకుని తిరిగి రావటంలోనూ అందం ఉందని చెప్పడం గమనార్హం. పల్లె సీమల్లో ఉదయం, సాయంత్రం రైతులు పశువులను తోలుకుపోతున్నప్పుడు ఆ దృశ్యం ఎంత రమణీయంగా, చూడముచ్చటగా ఉంటుందో చూసేవారికే తెలుస్తుంది. తురీహూన అంటే పశువుల్ని మేపుకుని సాయంత్రం పూట ఇంటికి తోలుకొని పోవటం. తస్రఊన అంటే ఉదయం పూట పశువుల్ని మేతకు తోలుకొని వెళ్ళటం. ఆయత్ నంబర్ 7, 8. وتحمل أثقالكم إلى بلد لم تكونوا بالغيه إلا بشق الأنفس إن ربكم لرؤوف رحيم. ఆయత్ నంబర్ 7. మీరెంతో ప్రయాసపడితే గాని చేరుకోలేని ప్రదేశాలకు అవి మీ బరువులను మోసుకొని పోతాయి. నిశ్చయముగా మీ ప్రభు వాత్సల్యం కలవాడు, దయామయుడు.
والخيل والبغال والحمير لتركبوها وزينة ويخلق ما لا تعلمون. ఆయత నంబర్ 8. మీరు స్వారీ చేయడానికి మీకు శోభాయమానంగా ఉండడానికి ఆయన గుర్రాలను కంచర గాడిదలను సృష్టించాడు. మీకు తెలియని ఇంకా ఎన్నో వస్తువులను ఆయన సృష్టిస్తూ ఉంటాడు. 8. దేవుడు ఈ పశువులను సృష్టించడంలోని అసలు ఉద్దేశం మీరు వాటిపై స్వారీ చేయటమే అయినప్పటికీ అందులో మీ టీవీ తర్పం కూడా ఉన్నాయి. గుర్రం గాడిద కంచర గాడిదల పేర్లను వేరుగా ఒక చోట ప్రస్తావించినందువల్ల కొంతమంది ధర్మవేత్తలు ఏమంటారంటే గాడిద కంచర గాడిద మాంసం నిషిద్ధమైనట్లే గుర్రం మాంసం కూడా నిషేధించబడింది. ఏ పశువుల మాంసం ధర్మసమ్మతమో వాటి పేర్లు ఇంతకు ముందు ప్రస్తావనకు వచ్చాయి. అందువల్ల ఈ ఆయతులో ప్రస్తావించబడిన 3 జంతువులు కేవలం వాహనాలుగా మాత్రమే ఉపయోగించబడాలి. అయితే ఈ వాదన సరైనది కాదు. ఎందుకంటే గుర్రపు మాంసం ధర్మసమ్మతమేనని ప్రామాణిక హదీసులు చెబుతున్నాయి. గుర్రపు మాంసాన్ని తినడానికి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అనుమతించారని హజరత్ జాబిర్ రజియల్లాహు అన్హు తెలిపారు. సహీ బుఖారీ కితాబుజ్ జబాయి, ముస్లిం కితాబుస్ సయీద్. అంతేకాదు ప్రవక్త ప్రియ సహచరులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమక్షంలోనే ఖైబర్లోను మదీనాలోను గుర్రాన్ని జిబహా చేసి దాని మాంసాన్ని వండి తిన్నారు. ఈ చర్యను మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారించలేదు. సహీ ముస్లిం కితాబుస్ సయీద్, ముస్నిదే అహ్మద్ సంపుటి 3, అబూ దావుద్ కితాబుల్ అతీమా. అందుకే అత్యధిక మంది ధర్మవేత్తలు సల్ఫ్ మరియు ఖల్ఫ్ పండితులందరూ కూడా గుర్రపు మాంసాన్ని ధర్మసమ్మతంగా భావిస్తున్నారు. తఫ్సీర్ ఇబ్నే కసీర్. ఈ ఆయతులో గుర్రం ప్రస్తావన స్వారీ నేపథ్యం మాత్రమే ఎందుకు వచ్చిందంటే అది సాధారణంగా స్వారీ కోసమే ఉపయోగించబడుతుంది. ప్రపంచమంతటా అది ఖరీదైన జంతువుల్లో ఒకటిగా ఉంది. అందువల్ల దాన్ని ఆహారంగా ఉపయోగించడం అరుదు. గొర్రెలు మేకల మాదిరిగా గుర్రాన్ని మాంసం కోసం కొయ్యరు. అంత మాత్రాన ప్రమాణం ఏదీ లేకుండానే దాని మాంసం నిషిద్ధం అని భావించడం సరైనది కాదు. 9. భూమి లోపలి భాగంలోనూ సముద్రాలలోనూ కటిక ఎడారి ప్రదేశాలలోనూ కారడవులలోనూ అల్లాహ్ ఎన్నో ప్రాణులను సృష్టిస్తూ ఉంటాడు. వాటి జ్ఞానం అల్లాహకు తప్ప వేరెవరికీ తెలియదు. దైవ ప్రసాదితమైన తెలివితేటలను మేధను ఉపయోగించి మనిషి చేసే కృంగొత్త ఆవిష్కరణలు కూడా ఇందులోకి వస్తాయి. ఉదాహరణకు బస్సు, రైలు బండి, ఓడ, విమానము, రాకెట్టు మొదలైనవి భవిష్యత్తులో ఆవిష్కరించబడే వస్తువులు కూడా ఇందులో భాగమే. Please subscribe, touch bell.